హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో ఇంకెవరిని చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. ఇంకా నది దగ్గర దర్శనం చేసేసుకున్న తర్వాత దీపాలు కూడా వెలిగించేసాం కదా, మళ్ళీ ఒకసారి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుందాము అని చెప్పి టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇక్కడ మట్కా చాయ్ బాగా ఫేమస్ అని చెప్పేసి తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది, ఎక్కువ క్రౌడ్ కూడా లేకుండా ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా దర్శనం అయిపోయాక టెంపుల్లో ఇలా కూర్చున్న తర్వాత సైడ్కి టెంపుల్లో ఇలా 53 చాప్టర్స్ గురుచరిత్రలో ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్టోరీ పిక్చర్స్ అన్నీ ఇలా మంచిగా పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. గురుచరిత్రలో ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. గానగాపూర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక గొడ్డు బర్రె ఉండేది. ఆ బర్రె గొడ్డుది కాబట్టి ఇంకా పాలు ఇవ్వదు కాబట్టి ఊర్లో వాళ్ళందరూ మూటలు మోయడానికి పనులు చేయించుకోవడానికి వాడుతుండేవాళ్ళు. వీళ్ళు కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ బర్రెని పంపించేవాళ్ళు ఇంకా మూటలు మోయడానికి. సో ఇంకా ఒకరోజు వీళ్ళు దత్తాత్రేయ స్వామిని ఎక్కువ పూజిస్తారు. పూజ చేస్తుంటే దత్తాత్రేయ స్వామి వారు వేషంలో వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అంటే, సమయానికి వాళ్ళు చాలా పూర్ కాబట్టి ఏమి ఉండవు ఇంట్లో. అయితే నాకు పాలు అయినా ఇవ్వు, ఆ బర్రె ఉంది కదా బయట కట్టేస్తున్నారు కదా అని అంటే, అది గొడ్డు బర్రె స్వామి, అది పాలు ఇవ్వదు అని అంటే, ఎందుకమ్మా బదులాడుతున్నావు, వెళ్ళి చూడు ఇస్తుంది అనగానే ఈమె షాక్ అయిపోతుంది. ఒక బిందె పట్టుకొని వెళ్తుంది. ఆ బిందె నిండా పాలు వస్తాయి. ఎంత మహిమ కదా, గొడ్డు బర్రె నుంచి కూడా పాలు తెప్పించాడు. అంత గ్రేట్ దత్తాత్రేయ స్వామి. ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ గొడ్డు బర్రెను వచ్చి దర్శనం చేసేసుకుంటారు. దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఇదే మెయిన్ గర్భగుడి. మీరు కూడా దర్శనం చేసుకోండి. హారతి జరుగుతుంది, ఇలా స్క్రీన్ ఉంటుంది. సో మనము ఎంతసేపు అయినా కానీ కూర్చొని దర్శనం చేసేసుకోవచ్చు. ఎంట్రన్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. చిన్న హోల్లో నుంచి మనం చూడాలి. ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ ఒకసారి నదికి వెళ్ళాలనిపించింది. నిన్న గంగా వాటర్ తీసుకోవడం మర్చిపోయి ఇంకా గంగా వాటర్ తీసేసుకొని దీపం కూడా వెలిగించేసాము. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా నదీ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దీపం వెలిగించడము. మధ్యలో వస్తుంటే స్వామి సమర్థ టెంపుల్ నిన్న చూసాం కానీ ఈవినింగ్ అయిపోయింది అని వెళ్ళలేదు. ఇంకా స్వామి సమర్థ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా కనిపించింది. ఇంకా సైడ్కి ఇలా పొలాలలో ఆవులను కూడా కట్టేశారు. మనం జనరల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ముందు ధ్వజస్తంభంని చూస్తాము, కానీ ఇక్కడ చూసారా మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు అంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి. ఎక్కడ మేడి చెట్టు కనిపించినా కానీ ప్రదక్షిణాలు చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఔదంబర వృక్షం అని కూడా అంటారు. ఇంకా ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి విగ్రహం కూడా ఉంది చిన్నగా, చాలా బాగుంది కదా. స్వామి సమర్థ కూడా దత్తాత్రేయ స్వామి స్వరూపమే. మాణిక్ ప్రభు ఇంకా షిరిడి సాయిబాబా వీళ్ళందరినీ పూజించడం వల్ల మనం సాక్షాత్ దత్తాత్రేయ స్వామిని పూజించడమే జరుగుతుంది. స్వామి సమర్థ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ హారతి కూడా జరుగుతుంది, అది కూడా అటెండ్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. నాకు చాలా నచ్చింది. గానగాపూర్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ హోటల్ అని చెప్పేయచ్చు. వెళ్ళగానే వడాపావ్తో పాటు ఇలా కొబ్బరి చట్నీ ఇచ్చారు. నేను చూడగానే వియర్డ్ కాంబినేషన్ అనుకున్నా కానీ చాలా బాగుంది టేస్ట్. దాంతోపాటు వేడి వేడి ఆలుబాతో మురుమురాలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్. వీళ్ళు ఇక్కడ సుశీల అంటారు అదంట. ఇదైతే ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఎప్పుడైనా గానగాపూర్కి వెళ్తే మాత్రం ఈ హోటల్లో గానగాపూర్కి వెళ్తే మాత్రం ఫస్ట్ నది దగ్గర దర్శనం చేసుకొని మేడి చెట్టును కూడా దర్శనం చేసుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత లాస్ట్కి శ్రీ కలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. భక్తిస్థాన్, పాప వినాశస్థాన్, ముక్తిస్థాన్ అంటారు. ఇక్కడైతే కెమెరా నాట్ అలౌడ్, అందుకోసమే నాకు కుదిరినంత వరకు మాత్రమే తీశాను. ఇక్కడ శనిదేవుడు ఉంటాడు. సో మనము దీపం వెలిగించవచ్చు, నవగ్రహాల దీపంతో పాటు అభిషేకం కూడా చేయొచ్చు. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ కూడా చెట్టు కింద దత్తాత్రేయ స్వామితో పాటు స్వామి సమర్థ ఇంకా శివలింగాలు కూడా ఉన్నాయి. మనం కొంచెం కిందకు వెళ్తే నది కూడా అదే నది కానీ ఇది వేరే సైడ్. సో అలా కొద్దిసేపు ఉండేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే మాణిక్ ప్రభు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. తర్వాత ఇంకా మాణిక్ ప్రభు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అనుకోకుండా మధ్యలో స్వామి సమర్థ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. ఇది ఒక కొండ పైన ఉంది. శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్ అక్కల్కోట్ స్వామి అని కూడా పిలుస్తారు. అక్కల్కోట్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. ఇతను మొత్తం భారతదేశం అంతా తిరిగి మహారాష్ట్రలో ఉన్న అక్కల్కోట్లో 22 సంవత్సరాలు నివసించాడు. స్వామి సమర్థ 1858 నుండి 1878 వరకు జీవించాడు. స్వామి సమర్థ యొక్క ఫేమస్ కొటేషన్ భయపడకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. చాలా బాగుంది కదా. చాలా వింటూనే ఇలా వైబ్రేషన్స్ వచ్చేసాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. టెంపుల్లో కూడా స్వామి సమర్థ సాక్షాత్తు వచ్చి అలా కూర్చున్నట్టు అనిపించింది. టెంపుల్ కూడా చూసారా ఎంత హిల్ పైన ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారో. ఇక్కడ డాగ్స్ కూడా ఏమనట్లేవు, కాలభైరవ స్వామిలాగా అనిపించాయి నాకైతే. ఎంత ప్యాంపర్ చేసినా కానీ ఏమనట్లేదు. టెంపుల్ యొక్క ఫౌండర్ ఇతను వచ్చేసరికి సో వ్యూ కూడా ఎంత చెట్ల మధ్యలో చాలా మంచిగా అనిపించేసింది. తర్వాత ఇంకా మాణిక్ ప్రభు టెంపుల్కి అయితే స్టార్ట్
టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మాణిక్ ప్రభు స్పిరిచువాలిటీకి ఫౌండేషన్ వేయడానికి మాణిక్ నగర్ని ఇంపార్టెంట్ ప్లేస్గా ఎంచుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇంకా సైడ్కి అయితే ఇలా మొత్తం ఫౌంటైన్స్తో పాటు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనకు టెంపుల్ చుట్టూ మొత్తము మాణిక్ ప్రభు స్టోరీస్ ఉంటాయి. చరిత్ర మొత్తము ఇలా చిన్న చిన్న ఫొటోస్ ద్వారా ఎంత మంచిగా స్కల్ప్చర్ చేశారు కదా. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మాణిక్ ప్రభు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారమే. ఇక్కడ కూడా మనకి మేడి చెట్టు దర్శనం ఇస్తుంది. టెంపుల్లో మనకి గర్భగుడిలో స్వామి జీవ సమాధి అయ్యారు. సో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్, ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టెంపుల్లో. ఇంకా వాళ్ళ బ్రదర్స్ యొక్క జీవ సమాధులు కూడా మనకి పక్కనే ఉంటాయి. అవి కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా చాలా గ్రేట్. వీళ్ళందరూ కలిసి మనకి మంచి మార్గాన్ని, సందేశాన్ని అందించారు. ఇప్పుడు ఇవన్నీ మనకి స్టోరీస్ తెలుసుకోవడం వల్ల మనం ఎంతో కొంత చేంజ్ అయ్యి ఏదైనా తప్పు చేస్తే కూడా వాటిని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో కంపల్సరీ మీరు కూడా ఒక్కసారి గురుచరిత్ర పారాయణం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కుదిరితే ఇంకా 1 వీక్లో ట్రై చేయండి. ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. కుదరని వాళ్ళు ఎన్ని రోజులైనా కానీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బుక్ అయితే మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి గురుచరిత్ర బుక్ పారాయణం చేయడం వల్ల. శ్రీ యక్కిరాజ్ భరద్వాజ్ అనే బుక్ అయితే అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ బుక్ అయితే ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మనకి 53 చాప్టర్సే ఉంటాయి కానీ ఒక్కొక్క చాప్టర్ 2-3 పేపర్స్ కన్నా ఎక్కువ ఉండవు. కానీ మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి పారాయణం చేసి చూడండి. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ టెంపుల్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. మేము లక్కీగా అది కూడా ప్రసాదంగా స్వీకరించేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టెంపుల్లోనే సైడ్కి ఇలా గార్డెన్లో పెద్ద పెద్ద విగ్రహాల్ని మంచిగా కాప్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. రియల్గా అనిపించింది. ఇంకా లైవ్లీగా కూడా అనిపించింది. ఇంకా టెంపుల్కి ఆపోజిట్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటే అది కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సులువు వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్.